హరే కృష్ణ డియర్ డివోటీస్, గీత జ్ఞాన్ ప్రోగ్రామ్ వచ్చినందుకు అందరికీ స్వాగతం అండి. హరే కృష్ణ అందరికీ. మనము ఇస్కాన్ శేషాద్రిపురం డిటిసి యొక్క ఆశీర్వాదం తీసుకున్నామండి. అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ की जय, सुदर्शन भगवान की जय, वामदेव भगवान की जय, श्री 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 गौरनिताय की जय, पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము అధ్యాయం 4వ అధ్యాయంలో ఉన్నాము. సక్సెస్ఫుల్ గా 3 అధ్యాయాలు అయిపోయినాయి చక్కగా. సో ఇవాల్టి శ్లోకం, ఈ ఫోర్త్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ అధ్యాయంలో మనం ఇప్పుడు 8వ శ్లోకంలో ఉన్నాము. ఇది చదువుదాము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపుజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందు నేను అవతరించుదును అని ఇక్కడ మనకి భగవంతుల వారు చక్కగా చెప్తున్నారండి. సో దీని గురించి, ఈ శ్లోకం గురించి ఇవాళ మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఒక్క నిమిషం అండి, నేను మ్యూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనకి ఏదైనా కొత్త విషయాలు మనకి ఏమేమి సెకండ్ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు చెప్పారు కృష్ణ భగవాన్ గారు. ఏం చెప్పారు? కామం మంచిది కాదు, ప్లస్ మనం ఏ పని సెకండ్ చాప్టర్ ఎండింగ్ లో కూడా కామం గురించి చెప్పారు. థర్డ్ చాప్టర్ ఎండింగ్ లో కూడా మనకి కామం మంచిది కాదు అని చెప్పారు, రైట్? సో కామం వల్ల అంటే భగవత్ చింతన జరగడం కష్టం 2 సార్లు చెప్పారు. అంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, ఇంకా ఏం చెప్పారు? నువ్వు చేసిన కర్మలన్నీ నాకే ఆఫర్ చెయ్యి అని అన్నారు, రైట్? అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ 2 విషయాలు మనకు చాలా కష్టమైనవి, రైట్? జనరల్ గా మనం చూస్తూ ఉంటాము. ఎవరైనా ఒక గొప్ప కార్యం చేస్తే వాళ్ళు ఏమంటారు? నేనే చేశాను అంటారు. అంతేగాని వాళ్ళెవరో చేశారు, వాళ్ళ వల్లనే నేను చేశాను అనేది అట్లా అనడం అంత ఈజీగా అనరు, రైట్ కదా? సో అందుకనే ఈ కామం అనేది ప్లస్ మన రిజల్ట్స్, మనం ఏదైనా గొప్ప పని చేసినప్పుడు దాన్ని భగవంతుడి వల్లే ఇదంతా జరిగింది అనడం కష్టం. కానీ అట్లా అది అన్నప్పుడు కష్టం, రైట్? సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మనకి ఆశ్వాసన ఇవ్వడానికి ఈ అంటే మీరు ఒకవేళ ఈ అన్ని నేను చెప్పినట్టు వింటే ఆశ్వాసన ఇవ్వడానికి ఈ శ్లోకాన్ని చెప్పారండి మనకి. సో ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డాక్టర్ దగ్గరికి, లాయర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏంటంటో చెప్తారు, మనకు అర్థం కానీ అన్ని మాట్లాడుతూ ఉంటారు. మనం ముందు వీళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మనం ఏం చూస్తాము? వీళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి అనేది చూస్తాము, కరెక్ట్ కదండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మసిస్ట్ కానీ, టీచర్ కానీ, సైకాలజిస్ట్ కానీ మనం ఏం చూస్తాము? వీళ్ళు నిజంగా ఎక్స్పీరియన్స్డేనా లేదంటే బోగసా అనేది మనం చూస్తాం కదండి. సో అలాగే అంటే ఎందుకు మనకు ఆ నాలెడ్జ్ లేదు, రైట్? మనకు ఆ నాలెడ్జ్ మనం వాళ్ళ దగ్గర నుంచి మనం యాక్సెప్ట్ చేయడానికి మనం వాళ్ళ క్రెడెన్షియల్స్ చూస్తాం. అలాగే ఇక్కడ కూడా భగవంతుల వారు ఏం చెప్తున్నారంటే, మనకి ఆశ్వాసన నేను చెప్పినట్టు మీరు వింటే నీకు మంచి జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఏమన్నారు ఇక్కడ? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. పరిత్రాణాయ సాధూనాం అంటే, పరిత్రాణాయ అంటే ఏంటి? వాళ్ళని సంహరించడానికి, వాళ్ళని కాపాడడానికి. పరిత్రాణాయ అంటే కాపాడడానికి, రైట్? పరిత్రాణాయ ఫర్ ద డెలివరెన్స్ అంటే వాళ్ళని ముక్తి ప్రసాదించడానికి. ఎవరిని? సాధునాం. సాధు అంటే ఎవరు? కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్నవారని సాధు అని అంటారు, రైట్? సో అదనమాట. మనం జనరల్లీ ఎవరి మాట వింటామండి? ఎవరైతే మన శ్రేయోభిలాషులు ఉంటారో వాళ్ళ మాట వింటాం, లేదా ఇంకెవరి మాట వింటాము?
బాగా తెలివైన వాళ్ళు, మనకంటే చాలా 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 తెలివైన వాళ్ళు చెప్తే మనం వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఉన్నారు. అబ్దుల్ కలాం కెమిస్ట్ డాక్టరో లేదంటే ఏదో వేరే విషయాల గురించి చెప్పారనుకోండి, మనం వింటామా? వినము. కానీ అబ్దుల్ కలాం గారు ఎప్పుడైతే ఫిజిక్స్ గురించి మాట్లాడతారో, రాకెట్ల గురించి మాట్లాడతారో మనం తప్పనిసరిగా వింటాం. ఎందుకంటే మనకు తెలియదు ఆ రాకెట్లు ఎలా పనిచేస్తాయని, కానీ ఆయన చెప్పినప్పుడు మనం వింటాం. ఎందుకంటే ఆయన సైంటిస్ట్ కాబట్టి, ఫిజిక్స్ చదువుకున్నారు కాబట్టి. అట్లాగే ఇక్కడ భగవంతుల వారు కూడా చాలా, ఆయన శక్తి చాలా గొప్ప, ఆయన చాలా మంచివారు, ప్లస్ ఆయన తెలివి చాలా ఎక్కువ అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆశ్వాసన ఇవ్వడానికి మనకి ఈ శ్లోకం చదివారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి ఏం చెప్తున్నారంటే, నేను చెప్పింది నువ్వు వింటే, ప్లస్ సరెండర్, నువ్వు నాకు శరణాగతి పొందితే నీకు తప్పనిసరిగా మంచి జరుగుతుంది, చెడు అనేది జరగదు అని ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సాధు అంటే ఎవరంటే కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళని సాధు అని అంటారు. రైట్. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ప్రాపర్ గా ఒక భక్తియుత సేవ చేస్తున్న వాళ్ళని సాధు అని అంటారు. ఇక్కడ ఇందాక చెప్పారు పరిత్రాణాయ సాధునం. అలాగే దుష్కృతం అంటే ఎవరైతే ఈ భక్తి చింతన లేని వాళ్ళు, అసలు ఈ కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళని దుష్కృతం. శ్రీల ప్రభుపాల్ వారు అంటున్నారు ఫూలిష్, తెలివి లేని వాళ్ళు. ఇంకోటి లోయెస్ట్ ఇన్ మ్యాన్ కైండ్ అంటే మనిషి జాతిలో అందరికంటే తక్కువ జాతి వాళ్ళు ఈ దుష్కృతం అని అంటున్నారు అనమాట. రైట్. ఎవరైతే కృష్ణ కాన్షియస్ లేని వాళ్ళు, ఎందుకంటే ఈ బాడీ మనది కాదు. రైట్. ఈ బాడీ మనది కాదు, ఈ శరీరం మనకి ఇవ్వబడింది, కానీ మనం అర్థం చేసుకోకుండా మన ఇంద్రియాల తృప్తి కోసమే వాడుతున్నాం. కానీ అసలు ఇది ఎవరు చేస్తున్నారు? ఈ భూగోళం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సన్లైట్ పొద్దున అంటే డే వస్తుంది, నైట్ వస్తుంది. రైట్. ఒక దినము రాత్రి అట్లా వస్తుంది కదా, అది దాని గురించి ఆలోచించండి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఆలోచించకుండా ఏదో ఇంద్రియ తృప్తి కోసమే చేస్తున్నాము. కానీ ఇక్కడ దుష్కృతం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ యాక్చువల్ గా ఛాలెంజింగ్ ద లార్డ్ని ఛాలెంజ్ చేస్తున్నారు. రైట్. నువ్వు కాదు మాస్టర్ని, నేను మాస్టర్ని అన్నట్టుగా ఛాలెంజ్ చేస్తున్నారు. కామం కూడా అంతే, నేను మాస్టర్ని అని చెప్పుకోవడానికి అది. సో అందుకనే కామం చేసిన వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి మైండ్ బెవిల్డర్ అయిపోతుంది, మైండ్ అంతా పని చేయకుండా ఇంటెలిజెన్స్ పోతుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు అన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో అట్లా నువ్వు నాకు పోటీ కాదు అని చెప్పడానికే భగవంతుడు వాళ్ళు ఈ కామాన్ని పెడతారనమాట మనలో. ఎప్పుడైతే మనము నేను భగవంతుని అనుకరించలేను అని అనుకుంటాము, అంటే ఆ స్టేజ్కి వచ్చేస్తాం. బెవిల్డర్ స్టేజ్కి వచ్చినప్పుడు, టోటల్ కన్ఫ్యూజన్, ఇంటెలిజెన్స్ పోయినప్పుడు అప్పుడు మనం అనుకుంటాం, ఈ పద్ధతి తప్పు, నేను భగవంతుడిని అనుకరించలేను అని మనం అనుకుంటాం అనమాట. అందుకనే ఇదంతా మన ఈ భౌతిక జగత్తులో మనకి తీసుకొచ్చింది. ఎవరెవరు ఇంకా దుష్కృతంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. రావణుడు ఏం చేశాడు? సీతాదేవిని అపహరించాడు. రైట్. అలాగే ఎందుకు? కామం వలన. అలాగే హిరణ్యకశిపు ఏం చేశాడు? ఆయన ముల్లోకాలకి నేనే అధిపతిని అవ్వాలి అన్న కోరిక ఉండింది. రైట్. సో ఆ కోరిక వల్ల ఏమైంది? బ్రహ్మదేవుడు ఆయనకి వరం ఇస్తాడు. సో ఆయన అనుకుంటాడు, నేను ఇప్పటి నుండి నాకు మృత్యు లేదు అనుకుంటాడు. కానీ ఇంకా ఏం చేశాడు ఆయన? విష్ణువుని హేట్ చేసేవాడు. అంటే అస్సలు ఇష్టం లేదు ఆయనకి విష్ణువు అంటే. అలాగే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళంటే కూడా ఆయనకు అస్సలు ఇష్టం లేదు. సో ఏమైంది? ప్రహ్లాద్ మహారాజ్ ఆయన కొడుకు అయ్యుండి కూడా విష్ణు ఆరాధన చేస్తాడు కాబట్టి ఆయనని చాలా ప్రాబ్లం క్రియేట్ చేసేసేవాడు కదండి. అంత చక్కటి డివోటీ అయింది కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు. సో అందుకే ఏం చేస్తారు? ఆయన వచ్చి ఆ హిరణ్యకశిపుడి యొక్క గర్వాన్ని నశింపజేస్తారు. రైట్. ఇంకెవరు ఉన్నారు? కంసుడు ఏం చేశాడు? దేవకి ఇంకా వసుదేవులు. రైట్. వాళ్ళకి పుడతాడు కృష్ణుడు. సో అక్కడ ఏమైతుందంటే, ఎప్పుడైతే ఈ దేవకి వసుదేవుకి పెళ్లి జరుగుతుందో కంసుడు తీసుకెళ్తా ఉంటాడు వాళ్ళని వసుదేవుల ఇంటికి. అప్పుడు అక్కడ అతనికి ఒక సౌండ్ వస్తుంది. ఏంటంటే చెప్తారు, వీళ్ళ బిడ్డ నిన్ను చంపేస్తాడు అనగానే అప్పటికప్పుడే దేవకిని చంపడానికి రెడీ అవుతాడు కంసుడు. సో అటువంటి మూర్ఖుల్ని దుష్కృతం అని అంటారనమాట. రైట్. అది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఎందుకు ఇక్కడ వస్తున్నారు వీళ్ళంతా? ఏం చెప్తున్నారు ఇక్కడ? ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే. సో సిసి చైతన్య చరితామృత మధ్యలీలలో 20th చాప్టర్ 263-64 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవద్ధామము నుండి భౌతిక జగత్తులోకి వచ్చిన వాళ్ళని అవతారము అని అంటారు అని చెప్తున్నారు. రైట్. సో భగవద్ధామం నుండి భగవంతుల వారు శ్రీకృష్ణ పరమాత్మ వారు
ఈ భౌతిక జగత్తులోకి వస్తారు, రైట్? కొన్ని డిఫరెంట్ యుగాస్ లో డిఫరెంట్ లీలలు చేశారు కదండి. ఏమేమి అవతారాలు ఉన్నాయి? పురుష అవతారాలు, గుణ అవతారాలు, లీలా అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, అలాగే యుగావతారాలు ఉన్నాయి, రైట్? అలాగే కానీ శ్రీకృష్ణ పరమాత్మ వారు ఎవరు? అవతారాలన్నిటికీ ఆయన మూలమైన ఆది దేవుడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు. అలాగే భగవంతుల వారు ఎందుకు వచ్చారు? విశుద్ధ భక్తుల యొక్క చింతనలన్నింటినీ తొలగించటానికి ప్రత్యేక ఉద్దేశంతోనే శ్రీకృష్ణుడు అవతరిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. కనుక విశుద్ధ భక్తులను సంతృప్తిపరచడమే శ్రీకృష్ణ అవతార ప్రధాన ఉద్దేశము అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. సో ఎవరైతే ఈ కృష్ణ కాన్షియస్నెస్, ఎవరైతే ఈ భక్తి చింతన లేని వాళ్ళని ఏం చేస్తారు? భగవంతుల వారు వాళ్ళని పనిష్ చేస్తారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఇంకోటి ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ. సో ఏమైంది? ధర్మం పోయింది. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు అప్పుడు ఏమైంది? ప్రహ్లాద్ మహారాజ్ అలాగే శ్రీరాములు వచ్చినప్పుడు, అలాగే ప్రహ్లాద్ మహారాజు ఉన్నప్పుడు సో ఏమైంది? అప్పుడు ధర్మం పోయింది, రైట్? ఎవరైతే కృష్ణ కాన్షియస్ ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, రైట్? సో వాళ్ళని ధర్మం లేదు, రైట్? వాళ్ళందరూ ధర్మాన్ని ఫాలో అవ్వట్లేదు. సో ఆ ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపనం చేయడానికి ఆయన వస్తారు. కానీ ఫస్ట్ ఎందుకు వచ్చారు? భక్తులని వాళ్ళని తృప్తిపరచడానికి ఫస్ట్ వచ్చే, భక్తుల్ని తృప్తిపరచడానికి. తర్వాత అలాగే ఆ పని చేస్తూనే దుష్కృతుల్ని వాళ్ళని చంపేస్తారనమాట. సో అలాగే దాని తర్వాత ఏమవుతుంది? అధర్మం పోయి ధర్మం వస్తుంది. సో అలా అనమాట, ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ గా అయిపోతున్నాయి. ఎప్పుడు వస్తున్నారు? యుగాంతరం, ప్రతి యుగంలో. సంభవామి యుగే, రైట్? సో అందుకని మనము కృష్ణ చైతన్యంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సత్యయుగంలో ఎవరెవరు వచ్చారు? మత్స్య అవతారము, కూర్మ అవతారంలో వచ్చారు, వరాహ అవతారంలో వచ్చారు. అలాగే త్రేతాయుగంలో నరసింహ, లార్డ్ రామ్, పరశురామ అలా వచ్చారు. ద్వాపర యుగంలో లార్డ్ కృష్ణ, బలరామ్, రైట్? కలియుగలో శ్రీ చైతన్య మహాప్రభు. ఎందుకు శ్రీ చైతన్య మహాప్రభు ఏ విధంగా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఆయన ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు ఎవరంటే కృష్ణుడు రాధా యొక్క మిక్స్ అన్నమాట. సో అందుకనే ఆయన చెన్నావతారం అంటే గోల్డెన్ అవతారంలో వస్తారు చైతన్య మహాప్రభు వారు. ఏం చేస్తున్నారు చైతన్య మహాప్రభు? మనం ఆల్రెడీ ఒకటి చూసాం, ఒక లీల మొన్న ఒకటి తెలుసుకున్నాం, జగాయి మడాయిది. సో ఎప్పుడైతే మడాయి నిత్యానంద మహాప్రభు వచ్చి చెప్తారు, భగవంతుని నామం చేయండి అని. వీళ్ళేమో తాగుతా ఉంటారు. సో భగవంతుని నామం చేయండి అంటే ఏం చేస్తాడు మడాయి? ఆ కుండ ఉంటది కదా, కుండతో నిత్యానంద మహాప్రభు దగ్గర ఇక్కడ తల మీద కొడతాడు అనమాట. కొట్టగానే ఏమవుతుంది? రక్తం వస్తుంది. అప్పుడు చైతన్య మహాప్రభు తెలుస్తుంది. కానీ అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి సుదర్శన చక్రంతో నిన్ను చంపేస్తాను అన్నప్పుడు నిత్యానంద మహాప్రభు చెప్తారు, మీరు ఇక్కడికి వచ్చింది వీళ్ళని చంపడానికి కాదు, వాళ్ళలో ఉన్న ఇగ్నరెన్స్ ని చంపడానికి, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని చంపడానికి వచ్చారు. వాళ్ళని కరుణామయి, చైతన్య మహాప్రభు కరుణామయి అని చెప్తారు అన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అతన్ని వదిలేస్తారు, రైట్? సో అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యుగంలో నామ జపం ద్వారా మనము భక్తి చింతన చేయాలి. సంకీర్తన యజ్ఞ అంటారు కదండి, అది అట్లా, రైట్? సో ఇన్ ద కలియుగ స్ప్రెడ్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ అంటే భగవంతుని యొక్క నామాన్ని ఈ కలియుగంలో స్ప్రెడ్ చేయడానికి చైతన్య మహాప్రభు వస్తారు. ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేయాలి? టౌన్ అండ్ అన్ని టౌన్లలో, అన్ని విలేజ్ల్లో. ఏంటంటే పృథ్వీతే అచ్చయత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హైబే మోర నామ అంటే ప్రతి టౌన్ లో, ప్రతి విలేజ్ లో నా నామాన్ని నేను ఉండాలి. ఎందుకు? భగవంతుని నామం ఇంపార్టెంట్. ఎందుకు? మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం, కరెక్టే, కానీ మన బాడీతో కాకుండా, మన బాడీ కాదు, ఈ బాడీ ఇవ్వబడింది, తీసుకోబడుతుంది. కానీ ఈ బాడీ మనది కాని బాడీతో మనం ఏం చేస్తున్నాము? ఎంజాయ్ చేస్తున్నాం. సో భగవంతుల వారు ఏం చెప్తున్నారు? ఇంపార్టెన్స్ నాకు ఇవ్వండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజిజం నమస్కరు, రైట్? అంటే నాకు నమస్కారం చేయండి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీరు కాదు. ఎందుకు? మనము భగవంతుని యొక్క అంశలం. సో భగవంతునికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకోటి ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి ఏం చెప్తున్నారంటే అండి, అవతారం ఈ లార్డ్ కృష్ణ యొక్క అవతారమే. కానీ ఇక్కడ ఉపనిషత్తులలో, మహాభారతంలో, భాగవతంలో డైరెక్ట్ గా చెప్పరు, ఇండైరెక్ట్ గా చెప్తా ఉంటారు, డిస్క్రీట్లీ, చాలా చాలా కనపడినట్టుగా చెప్తారు. అట్లా చెప్తారు అనమాట, ప్రభుపాదులు వారు చెప్తారు, రైట్? సో ఇక్కడ ఏంటి మనం చూసింది? దుష్కృతం, వాళ్ళని చంపరు. దుష్కృతం అంటే ఎవరైతే ఈ మూర్ఖులు ఉంటారో వాళ్ళని చంపరు, వాళ్ళలో ఉన్న మూర్ఖత్వాన్ని చంపుతారు ఈ నామం ద్వారా.
రైట్. సో అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. భగవంతుల వారు చాలా చాలా కరుణమై, ఈ చైతన్య మహాప్రభు అనేది ఈ అవతారం చాలా కరుణమై. మనం ఏం చేయాలి మరి? భగవంతుని యొక్క నామం చేయాలి, రైట్. మనందరం చాంటింగ్ చేస్తున్నాము, చాంటింగ్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఈ కామం జయించవచ్చు. అలాగే రిజల్ట్స్ నేను కాదు ఇంపార్టెంట్, నువ్వు ఇచ్చిన బాడీ వల్ల నేను అన్ని కార్యాలు చేశాను. సో ఆయనకి మనము ఈ రిజల్ట్స్ అన్ని ఆఫర్ చేస్తాం అనమాట. సో అట్లా అది రైట్ ప్రాసెస్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు, రైట్. సో ఇందాక మనం జగాయి మడాయి చూసాము. సో ఇక్కడ ఏంటంటే బాస్, సో అది మెయిన్ రీజన్. అది ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చాలా మంచి శ్లోకం. అంటే నెక్స్ట్ శ్లోకంలో మనం ఏం నేర్చుకుంటామంటే బాస్ ఎవరు, దాస్ ఎవరు, రైట్. అది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది భగవంతులు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన బాస్, మనం దాస్ అంటే సర్వెంట్, ఆయన మాస్టర్, మనం సర్వెంట్ అనేది మనం ఇక్కడ ఈ నెక్స్ట్ శ్లోకం ద్వారా మనము తెలుసుకుంటాము. చాలా చక్కటి శ్లోకం అండి. ఈ చాప్టర్ అంతా చాలా చక్కగా మనకి ఆస్వాదన, అంటే మనకి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తాను. ఎవరైతే పెళ్లి చేసుకుని ఫస్ట్ టైం ఒక అమ్మాయి వేరే ఇంటికి వెళ్తుంది అనుకోండి, చాలా భయంగా ఉంటుంది. కానీ మొదట్లోనే వాళ్ళు మంచిగా చూసుకున్నారు అనుకోండి, ఆమెకి ఒక ఆశ్వాసన కలుగుతుంది. అలాగే భగవంతుల మనకి సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ లో ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. మనకి అన్ని ఆపోజిట్ గా మనం చేస్తూ ఉంటాం ఈ లోకంలో. సో మనకి ఆశ్వాసన కలిగించడానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మంచి భక్తి చేస్తే పరిత్రాణాయ సాధునం జరుగుతుంది, మిమ్మల్ని డెలివర్ చేస్తాను. ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళని నేను దుష్కృతం చేస్తాను, ఏంటది వినాశం చేస్తాను అని చెప్తున్నారు. సో అదనమాట. సో మనకి ఆశ్వాసం కలిగించడానికే ఈ శ్లోకం, ఈ చాప్టర్ అంతా చెప్పింది. ఎస్పెషల్లీ ఈ శ్లోకము, నెక్స్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. వీలైతే ఈ శ్లోకాల్ని చక్కగా మెమరైజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ ప్రోగ్రామ్కి, సెషన్కి వచ్చినందుకు. అలాగే రేపటికి సెషన్కి కూడా తప్పనిసరిగా రండి, చాలా విషయాలు మనం నేర్చుకుంటాము. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరి. ఎవరికైనా క్వశ్చన్స్? దండోత్ ప్రణామ్ ప్రభుజీ, మాతాజీ. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, డౌట్స్, కమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, అందరికీ హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ. హరే